బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు బాబా ఇచ్చిన అవకాశాన్ని మనం బాబాతో సద్వినియోగం చేసుకుందాం. మొదటిగా భాస్కర్రావు గారు నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని పాడాలి. తర్వాత సంకీర్తనలోకి వెళ్దామండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. భాస్కర్రావు గారు జై జై బాబా. బాబా అండి. నేను జయశ్రీను, నేను పాడతాను. జై బాబా. మీరు చేయండి, జయశ్రీ అవతార్ గారు చేయండి. మీరు జై బాబా. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివె శ్రీ మెహరు బాబా, జోహారులివె శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అరిషద్వర్గము అంతరింపగా, అరిషద్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం మనోగ్రహింపుము, అవ్యయ మోక్షం మనోగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సీత గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జయశ్రీ గారు జై చక్కగా బాబా. బాబాకి ఆహ్వాన గీతంతో ఆహ్వానించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా అండి. ఇప్పుడు బి పార్వతి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత జై బాబా. విజయలక్ష్మి గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు. దైవీ ప్రేమికుల కవి ధర్మ సూతాలు,
బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. అందరిలోనున్నాను ప్రేమ వలను నేను, అందరినీ ప్రేమించు నీ వారి వలను. అందరిలోనున్నాను ప్రేమ వలను నేను, అందరినీ ప్రేమించు నీ వారి వలను. అందరి లోపములెంచకు పాడి కాదు నీకు, అందరి లోపములెంచకు పాడి కాదు నీకు, నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు, నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడక మనసుకెంతో హాయి. నీ బాగు కొరకు పరుల దోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. నీ బాగు కొరకు పరుల దోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. పరుల భాగ్యములకని కలత పడుట మారు, పరుల భాగ్యములకని కలత పడుట మారు. నీకన్నా నిర్భాగుల స్థితి నిరిగిన మేలు, నీకన్నా నిర్భాగుల స్థితి నిరిగిన మేలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. చేయకూడదు హాను ఎన్నడూ ఎవ్వరికి, అంతయు అతడే అందరిలో అతడే. చేయకూడదు హాను ఎన్నడెవ్వరికి, అంతయు అతడే అందరిలో అతడే. ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ, ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ, కలిగేనా ప్రేమ నిన్ను చేర్చు గమ్యం, కలిగేనా ప్రేమ నిన్ను చేర్చు గమ్యం. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. నీవు పొందిన దాని నిలువు ఓరిమితో, దైవేచ్ఛగా నెరిగి స్వీకరించు తృప్తితో. నీవు పొందిన దాని నిలువు ఓరిమితో, దైవేచ్ఛగా నెరిగి స్వీకరించు తృప్తితో. దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలరా, దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలరా. దేవుని కొరకే బ్రతికి మరణింపవలరా, దేవుని కొరకే బ్రతికి మరణింపవలరా. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. ఎంచక్క తెలిపేను ప్రేమ సూత్రాలు, ఎంచక్క తెలిపేను ప్రేమ సూత్రాలు. చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు, దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా అండి, జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శ్రావణి రెడీగా ఉండండి. జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా, కలిమిలాగా కలిమిలాగా అడగునా ప్రాణముగా,
కడకున ప్రాణముగా బాబా మెహరు జై 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 నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావు తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావు చూపులో చూపే కలిసిందో నీ చూపులంగ తీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులంగ తీసిందో తెలియని ప్రేమ మైకములో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమ మైకములో నీకు స్వాధీనమైనాను బాబా మెహర్ జై 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 మెహర్ జై బాబా మెహర్ జై బాబా మెహర్ జై బాబా మెహర్ జై బాబా మెహర్ జై నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణముగా కడకున ప్రాణముగా రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా మెహర్ జై 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 నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోకెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు కోకెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహర్ జై 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 నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణముగా కడకున ప్రాణముగా అవతార్ మెహర్ బాబాకి జై బాబా థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి. జై బాబా. చక్కని సంకీర్తన ఇద్దరు కలిసి తల్లి కూతురు చక్కగా చేశారు. ఇప్పుడు శ్రావణి నువ్వు కూడా సంకీర్తన చేయమ్మా. ఇద్దరికి జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు గతమున చేసిన బోధలు మానవాళి మరచి
నిదురించిన సమయాన మేలు కల్పనించి గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కల్పనించి మత జాతి భేదములను తొలగింపగనించి మత జాతి భేదములను తొలగింపగనించి పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభు మేరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మేరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు ఇలలో మాయను దాటగ సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము ఇలలో మాయను దాటగ సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము దరి చేరిన వారికిచ్చునతడు దైవ దర్శనము దరి చేరిన వారికిచ్చునతడు దైవ దర్శనము నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయము మేరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మేరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు సర్వభూత సాక్షితడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వభూత సాక్షితడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వపదని కర్పించి ప్రేమ పొందరండు మేరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మేరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై బాబా అంటే థ్యాంక్ జై యూ జై బాబా బాబా అమ్మ జై బాబా. శ్రావణి చాలా చక్కగా ఇద్దరు కలిసి పాడి వినిపించారు. బాబాకి మీ ఇద్దరికి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా అమ్మ. ఇప్పుడు సత్యవాణి గారు అంటే జూమ్ యూజర్ అని ఉన్నారు, అందులో గాని ఉన్నారేమో, ఉంటే ఒక సంకీర్తన చేయండి, లేదంటే పార్వతి టీచర్ గారు రెడీగా ఉండండి. జై సంకీర్తన బాబా చేయండి. సీతగా జై జై బాబా బాబా జై బాబా జై బాబా. సత్యవాణి నేను జై మీరు బాబా పాడండి. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय ప్రభు నీవే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి నీ ఒడి చేర్చి లాలించితివి మెహర్ పిలచిన నీకే పరాక నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే
మాయా మోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతముంచు మాయా మోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతముంచు నీ సన్నిధిలో నిరతము ఉంచు మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు పరులింకెవరు పాత్రులు కారు మెహర్ సంచిత కర్మలు పరిమార్చు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి సీత గారు. అందరికీ జై బాబా. జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీరు కూడా ఇద్దరు కలిసి పాడారు. బాబాకి చక్కగా పాడి వినిపించారు. బాబా ప్రేమాశీస్సులు మీ ఇద్దరికి మెండుగా ఉంటాయని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు పార్వతి గారు ఒక సంకీర్తన చేయాలి. తర్వాత భాస్కర్ రావు గారు రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా సీతా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు తీర్థాలు తిరిగినా పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు దేవుడొసగు కానుకయే ప్రేమంటే దేవుడొసగు కానుకయే ప్రేమంటే ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు
దేవుడే వచ్చాడు నరుని గమసిలాడు మేహరుడై నిలిచాడు సోదరా మెహరు మెహరు మేరంటూ మరణలో నుంటే మెహర్ స్త్రీ అవుతావు చిటికెలో మెహర్ స్త్రీ అవుతావు చిటికెలో ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా సీత జై బాబా జై బాబా జై బాబా చాలా చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించావు. నిరంతరం బాబాతో అందరితో ప్రేమగా ఉంటే ఆయన నామస్మరణ నిరంతరం చేస్తే ఆయనలాగా చిటికలో అయిపోతావని ఎంత అద్భుతంగా అన్నయ్య రాశాడు. అన్నయ్యకి ధన్యవాదాలు. పాడిన నీకు కూడా బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. మీరిద్దరు కూడా కలిసి పాడతారని అనుకున్నాను. అలా పాడి ఉంటే ఈరోజు అందరూ ఇద్దరిద్దరే కలిసి పాడినట్టు. ఇన్ని హృదయాలు కలిసి బాబాని కీర్తిస్తుంటే ఖచ్చితంగా గొంతు బాబా ఆ పట్టేసింది కదా ప్రదేశంలో ఉంటారు కదా. అవును హేమ గొంతు పట్టింది సరే. అవును జై బాబా జై బాబా జై బాబా బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలి. జై బాబా. ఇప్పుడు భాస్కర్ రావు గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయండి. కొంచెం చిన్న చిన్నవి చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా మల్లికార్జునరావు ఇంకొకరికి ఇవ్వండి సీత గారు. జై బాబా అండి. సరేనండి మీరు పాడండి పర్వాలేదు. నేను రెడీగా లేను. సరేనండి సరే. జై బాబా జై బాబా. భాస్కర్ రావు గారు మీరు జై బాబా అండి. భాస్కర్ రావు గారు భాస్కర్ గారు అన్న ఓకే ఓకే రైట్ అండి రైట్. కోటేశ్వరరావు మీరు తొందరపడకూడదు, తొందరగా టైం చూసి ఇస్తారా అని. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా. ఈసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే. నిరకార నిద్వంద స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా నిరాకార నిద్వంద స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా కృపజూపి నిన్ను జూచే వరమీయవ
మెహరు పురుషోత్తమా కృప చూపి నిన్ను చూసే వరమీయవ మెహరు పురుషోత్తమా యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేను జన్మాతరించులే జన్మాతరించులే విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే తడబాటు సడలించి ప్రేమ బాపవ నెహరు పురుషోత్తమా తడబాటు సడలించి ప్రేమ బాపవ నెహరు పురుషోత్తమా యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే 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 అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా జై సీత గారు బాబా జై అండి. బాబా జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సంకీర్తన. ఇద్దరు కలిసి చక్కగా పాడి బాబాకి వినిపించారు. మీ ఇద్దరికి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. అయితే ఒక చిన్న సంకీర్తన అప్పారావు గారు చేయండి. ఎందుకంటే అందరికంటే ముందుగా జాయిన్ అయ్యారు మీరు. తర్వాత నేను బుక్ రీడింగ్ కి వరప్రసాద్ గారికి అవతార్ ఇస్తాను. మెహర్ జై బాబా. బాబాకి జై. జై బాబమ్మ. ఈ రోజు జై మనకి బాబా. అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు మెహరా మనీజా జన్మదినోత్సవం సందర్భంగా మనం పొద్దున కూడా చెప్పుకున్నాము. అయితే ఆ సందర్భం ఒక సంకీర్తన కొట్టుబట్టి చేస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏది ఒకసారి మెహరు ప్రియతమా ప్రేమతో పిలువరా ఒకసారి ఒకసారి ఏది ఒకసారి నీ పిలుపునకై నీ పలుకునకై నోచితి నోములే వేచితి యుగములే నీ పిలుపునకై నీ పలుకునకై నోచితి నోములే వేచితి యుగములే మెహరు ప్రియతమా ప్రేమతో పిలువరా ఒకసారి ఒకసారి నీ వలపు పిలుపుకై నిరీక్షణలో కాయలు కాచెరా నా కనులు నీ వలపు పిలుపుకై నిరీక్షణలో కాయలు కాచెరా నా కనులు శ్రమయు హెచ్చను తను ఉడస్యను శ్రమయు హెచ్చను తను ఉడస్యను కొన ఊపిరియే మిగిలి ఉందిరా కొన ఊపిరియే మిగిలి ఉందిరా ఈ తనువునునే విడిచేలోగా ఈ తనువునునే విడిచేలోగా పిలవరా ఒకసారి ఏది ఒకసారి మెహరు ప్రియతమా ప్రేమతో పిలువరా ఒకసారి ఒకసారి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ సీత గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు వరప్రసాద్ గారు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనం ప్రీతం బాబా వారి ఇచ్చే మేరకు గత కొన్ని నెలలుగా ఆర్నవాజ్ ఆమె యొక్క అనుభూతులు అనుభవాలు బాబాతో పంచుకున్నవన్నీ కూడా ఆమె
గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఒక పుస్తకం రాసుకోవడం జరిగింది. అందులో విశేషాలు తెలుగులో మన స్వర్గీయ చింతామణి గారి ద్వారా అనువదించబడింది. తెలుగులో దేవుడిచ్చిన కానుక అని అందులో విశేషాలు చదువుకుంటున్నాం. గత వారం బాబా వారు దేహ త్యాగానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ రోజు ఆ వార్త విన్న వెంటనే వీరి కుటుంబం బాబా ప్రేమికులు మొత్తం అందరూ కూడా ముంబై నుంచి బయలుదేరి మెహరాబాద్ రావటం, ఆ విశేషాలు కింది వారం మనం చదువుకున్నాం. అవతారుడు భౌతిక దేహం చాలించాక అక్కడ ఉన్నవారి పరిస్థితి వర్ణింపశక్యం కాదు. దేశంలో వివిధ ప్రాంతాల బాబా ప్రేమికులు బాబా వారి భౌతిక కాయం సమాధి కొంచెం వాయిదా వేయమని ఆది సీనియర్కు విజ్ఞప్తులు చేస్తూ తంతులు కూడా పంపారు. డాక్టర్ గిండే బాబావారి దేహం చెడిపోనంత వరకు బహిరంగంగా ఉంచవచ్చని, ఏ రోజుకి ఆ రోజు ఆ దేహ పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకోమని డాక్టర్ గోహెర్కు డాక్టర్ గిండే సూచించారు. రోజు రోజుకు వేలకు వేల ప్రేమికులు రైళ్లు, కార్లు, బస్సులు, విమానాలు, ఎడ్ల బండ్లు, చివరకు కొంతమంది నడిచి కూడా సంకీర్తనలు మిల్లుమిట్టేలా చేసుకుంటూ తమ ప్రీతముని కడసారి దర్శనానికి మెహరాబాద్ చేరుకుంటూ ఉన్నారు. అందరూ దుఃఖంతో ఉన్న ప్రేమికుల సందోహాన్ని చూసి, ప్రేమికుల యొక్క భక్తి ప్రపక్తులకు చూసి మేమంతా ఓదార్పు చెందాము అంటూ ఇక్కడ ఆర్నవాజ్ మనకు చెప్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి ఈమె గదిలో, అంటే ఆర్నవాజ్ గదిలో అప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఒక క్రీస్తు యొక్క ఫోటోగ్రాఫ్ని కొనుక్కొని ఈమె తన పడక గదిలో పెట్టుకున్నారు. అప్పుడు సంవత్సరాల తరబడి నా గదిలో క్రీస్తు ఫోటోగ్రాఫ్తో పాటు నారీమణకు నాకు వివాహ సందర్భంలో బాబా వారు బహుకరించిన ఆ ఫోటో కూడా చూస్తూ ఉన్నాను. తొలిసారిగా జీసస్ ఫోటో క్రింద ఉన్న ఆ పదములు రాతి సమాధిలో జీసస్ అని అక్కడ రాసి ఉందట, అది చూసింది ఈమె. ఇప్పుడు సమాధిలో ఉంచిన బాబావారి భౌతిక రూపం ఆ జీసస్ యొక్క పోలికతో ఉన్నది. ఆ చిత్రం ఆనాడు నన్ను ఆకర్షించి ఎందుకు కొన్నానో, దానికి 24 గంటలు నూనె దీపం వెలిగించమని ఉంచాలని బాబా నాకు అప్పుడు ఎందుకు చెప్పారో ఇప్పుడు తెలిసిందని చెప్తున్నారు ఏమి. ఆ ఫోటో కొన్న తర్వాత బాబా వారి ఇంటికి రావడం జరుగుతుంది. ఆ రోజు బాబా చూసి అక్కడ 24 గంటల పాటు అక్కడ నూనె దీపం వెలిగించమని బాబా ఆదేశిస్తారు. ఆదేశం మేరకు ఆమె అక్కడ వెలిగిస్తుంది. ఆ విషయం బాబా అప్పుడు ఎందుకు చెప్పారో ఈమెకి ఇప్పుడు అర్థమైందని చెప్తే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ ఫోటో వద్ద దీపపు వెలుగులు బాబావారి భౌతిక కాయం త్యజించిన బాబావారి దివ్యత్వ ప్రకటనకు ప్రతిరూపంగా శాశ్వతంగా ఉంటాయి. బాబావారి సమాధి చేసే రోజుకు ముందు వరకు మా స్త్రీమండలి అంతా మెహరామాయి పక్కనే ఉండేవారు. ఆమెను ఎవరు ఓదార్చలేనంతగా రోధించేది. ఆమె అలా రోధించకపోతే ఆమె మానసిక ఉద్వేగాలు సాధారణ స్థితికి చేరేవి కాదు. ఆమె రోదన ప్రీతముని యందు ఆమె యొక్క అనురాగాన్ని తెలియజెప్పింది. మెహరా కన్నీళ్లను ఆపశక్యం కాని వేళల్లో ఆమెను మెహరాజాది నుంచి సమాధి వరకు బాబావారి భౌతిక కాయం తెచ్చి క్యాబిన్లో భద్రపరిచిన ఆ స్ట్రెచ్చర్ వరకు తీసుకువెళ్ళి బాబావారి ముచ్చట్లు చెప్పి ఆమెను ఊరడించే ప్రయత్నాన్ని చేసేవారం. ఒక్కోసారి ఆమె నిశ్చలంగా ప్రశాంతత నొంది పలుకరించి వచ్చిన స్త్రీలకు జైబాబా అని చెప్పి మెహరామాయి పలుకరించేది. మగవారు తొలిసారిగా మెహరాను దర్శించి చేతులు జోడించి జైబాబాలు చెప్పేవారు. బాబా భౌతిక కాయంలో ఎటువంటి మార్పులు రాకపోయినా 7వ రోజున సమాధిని మూసివేయాలని మండలి వారు నిర్ణయించారు. అందరి మనసులు బాధతో మోగబోయిన ఆ గడియ రానే వచ్చింది. ఆ రోజు ఫిబ్రవరి 7. అదే రోజున జొరాస్టర్ పంచాంగం ప్రకారం బాబావారి జన్మదినం. బాబావారి పవిత్ర దేహం సమాధి చేయబడింది. ఇంతకాలం ఏ మహాదేహం నిలువరించుకొని
మనలను సంరక్షించారో ఆ దేహం మన నుంచి వెడలిపోయింది. ఏది జరిగినా అంతా అతని ఇచ్చగా స్వీకరించమన్నారు. కనుక మేమంతా మౌనంగా విలపించాము. ప్రీతమ బాబా, మా హృదయం ఆత్మజ్యోతి, దానిని పోగొట్టుకున్నాం. అయినా యంత్రాల వలె పనిచేయటం మొదలుపెట్టాం మేమంతా. బాబా భౌతిక దేహం వదిలినా మనం సంపూర్ణంగా బాబా వారికి అంకితమై, నిరాశ నిస్పృహలు ఎదురైనా వారి ఇచ్చకు బద్దులమై పని చేయాలని కోరారు. మనం ఇప్పుడు అనాథలం అయినా వారి ఆపన్న హస్తం సదా మనలను వెన్నంటే ఉంటుంది. బాబా వారి భౌతిక దేహం త్యజించాక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అసాధారణ విషయాలు పత్రికల ద్వారా ప్రచురితమయ్యాయి. అన్నిటికన్నా ఆశ్చర్యపరిచేది ఏంటంటే మక్కాలో జరిగిన సంఘటన. మక్కా ఒక ఎడారి ప్రాంతం, మనందరికీ తెలుసు. అక్కడ సాధారణ వర్షపాతమే ఉండదు, జనరల్గా వర్షాలు పడవు ఎడారిలో. అటువంటిది ఆ మక్కాలో జనవరి 31 అంటే బాబావారు దేహం త్యజించిన రోజున, అంటే 1969 జనవరి 31 తేదీన మక్కాలో కుండపోతగా వానలు కురిసి ఆ మక్కాను ముంచెత్తాయట. బాబా భౌతిక దేహం సమాధిలో పరుంట పెట్టిన ఆ 7 రోజులు ముస్లింలు ఎవ్వరూ వరదల్లో చిక్కుకున్న ఆ కాబా, మక్కాలో ఉన్న ఆ కాబా క్షేత్రంలో అడుగు పెట్టలేకపోయారట. అది ఆ సంఘటన. బాబా దయ వలన నిదానంగా మేమంతా పనులు మొదలుపెట్టాం. బాబా ప్రేమికులు కలతబడి మరి బాబా వేసవిలో ముందుగా బాబా ప్రకటించిన విధంగా దర్శనం గురించి అనేక సందేహాలు గుప్పిస్తూ ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. బాబా 31 జనవరికి ముందు చేసిన ప్రకటనలకు మేము కూడా చర్చలు ప్రారంభించాం. బాబా ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో మండలి వారు వేసవిలో ప్రకటించిన గురుప్రసాద్ దర్శనాలు రద్దు చేద్దామన్నారు. కానీ బాబా వారు దానికి అంగీకరించలేదు. అవి జరిగి తీరవలసిందే అన్నారు బాబా. పైగా మనమంతా మార్చి నెలలోనే పూనాకు మకాం మార్చాలి. నా దర్శనం మాత్రం ఇదివరకటి దర్శనాల వలె కాక భిన్నంగా ఉంటుంది. ఈసారి నేను పడుకొని దర్శనం ఇయ్యగలను అని బాబా ముందుకుండానే చెప్పడం జరిగింది. అందువలన జరిగిన ఆ సంభాషణలన్నీ పరిగణలోకి తీసుకుని ఫిబ్రవరి నెలాఖరుకు అందరం ఒక నిర్ణయానికి వచ్చాం. బాబా సజీవంగా లేకపోయినా ఏప్రిల్, మే, జూన్ 1969లలో దర్శన కార్యక్రమాలు జరిగి తీరవలసిందే అంటూ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ సమయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది, కల వచ్చిందట ఆర్నవాజ్కి. మెలకువ రాగానే నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలలో నేను ఒక ద్వారం దగ్గర నిలబడి బాబా మెహరాలను గమనిస్తూ ఉన్నాను. మెహరా మేడ మెట్లు దిగుతూ బాబా వైపు నడుస్తోంది. అప్పుడు బాబా తన చేతులు చాపి, రా మెహరా, మనం ప్రార్థన చేద్దాం అని అన్నారు. బాబా ఇప్పుడు సజీవంగా లేరు, అందువలన వారిని ఎలా స్పర్శించడం అని ఆ సమయంలో మెహరా సంశయిస్తోంది. అప్పుడు బాబా తన చేతిని మెహరా చేతివేలు తాకేంత వరకు చూపారు. వెంటనే మెహరా యొక్క ముఖ కవలికలు మారిపోయాయి. బాబా పారదర్శకమైన ఒక ద్రవం మెహరా చేతిలో పోస్తూ ఉన్నారు. ఇదంతా ఆ కళలో ఆమె చూస్తూ ఉంది. అది స్వీకరించగా ఏదో మహత్తు జరిగి అంతరంగం మార్పు చెందినట్లు మెహరా హావభావాలు వ్యక్తీకరించాయి. ఇదంతా ఆ కళని ఈమె చూసింది. ఆ కళలో ఈ సంఘటన అంతా ఆమె ఆర్నవాజ్ చూడడం జరిగింది. మార్చి నెలాఖరుకు మేమంతా పూనా చేరుకొని ఆ మహాదర్శనానికి సిద్ధం అయ్యాం. మా దుఃఖం ఇంకా అలాగే ఉండగా బాబా లేని ఆ గురుప్రసాదంలోకి ప్రవేశించడానికి మాకందరకు చాలా బాధ కలిగించింది. ఆ భవనం ఖాళీగా చల్లగా ఉంది. మెహరా ఉద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. ఆమెను సావధానపరచట్లో మా దుఃఖం సమసిపోతోంది.
నాకు గత అక్టోబర్ నెలలో జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంగా గుర్తొస్తోంది. మెహ్రా ఒక లేత గులాబీ రంగు చీర దేనా తలాతి కుమార్తె పర్వేజ్కు వివాహ కానుకగా ఇవ్వవచ్చునా అని బాబాను అడిగింది. అక్టోబర్లో జరిగిన సంఘటన ఇది. అంటే బాబా వారి ఆ మా దేహత్యాగానికి ముందు జరిగిన సంఘటన. అడిగితే బాబా ఆ చీర చూసి చాలా బాగుంది, నువ్వే కట్టుకోవచ్చుగా అని మెహ్రాతో బాబా అంటారు. వెంటనే మెహ్రా స్పందించి, నేను ముసల్దాని అయ్యాను, నాకు అటువంటి చీర నప్పదు, ఏ సందర్భంలో ఎలా కట్టుకుంటాను నేను అని బాబాను ఆమె తిరిగి అడిగింది. దానికి బాబా చాలా తీవ్రంగా స్పందించి, ముసలితనమా, ఒక్క 6 నెలలు ఆగు, నీవెంత అందగత్తి అవుతావో అని అన్నారట. అంటే అక్కడ అక్టోబరు, బాబా వారు జనవరిలో, అంటే ఇంచుమించు 6 నెలలు కదా, అందుకని బాబా ముందుకున్నాను చూడండి. ఒక 6 నెలలు ఆగు, నీవెంత అంతగత్తి అవుతావో అని బాబావారు మెహ్రాతో అన్నారు. ఆ మాటలు, అంటే అప్పటి మాటలు ఇప్పుడు ఆర్నవాజ్ చెవుల్లో ధ్వనిస్తున్నాయట. బహుశా బాబా ఈ సమయం దృష్టిలో ఉంచుకునే 6 నెలలు ఆగు అని అన్నారని అప్పుడు నేను తలచాను. ఇంతవరకు మెహ్రా తెరమరుగునే ఉంది, ఇప్పుడు మహాదర్శనంలో పాల్గొనబోతోంది. పవిత్రమూర్తి మెహ్రా తన ఆంతరిక శక్తితో అందరికీ కనిపిస్తున్నది. మొదటి రోజు దర్శనానికి ముందు ఉదయం 9 గంటలకు మేమంతా గురుప్రసాద్ హాల్లో సమావేశమయ్యాం. బాబా కూర్చునే కుర్చీలో ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ని అమర్చాం. అంటే బాబా వారు ఏ కుర్చీలో అయితే కూర్చొని గురుప్రసాద్ దర్శనమిస్తూ ఉంటారో ఆ కుర్చీలో బాబా వారు ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ని ఉంచారట. దర్శనానికి ద్వారం తెరిచే సమయం ఆసనం అవుతోంది. తొలి దర్శనం బహుదూరం నుంచి ఏతించిన పశ్చిమ దేశవాసులకు. ఇంతలో మెహ్రా అకస్మాత్తుగా, బాబా లేకుండా మనం ఏం చేస్తాం అంటూ మెహ్రా బోరున విలిపించిందట. మేము ప్రాధేయపూర్వకంగా, తల్లి ఊరడిల్లు, తమాయించుకో, వేల మైళ్ళ దూరం నుండి ప్రేమికులు ప్రీతముని దర్శనాన్ని కోరి వచ్చారు, మీ ఆంతరిక శక్తి వెచ్చించి వారికి సహాయపడండి అని కోరాం. మెహ్రా తనంత తానే సంభాళించుకుంది. ఆ గురుప్రసాద్ భవన ద్వారాలు తెరవబడ్డాయి. జనావళి హాల్లోకి ప్రవేశించి నేలపై వరుస కట్టి అందరూ ఆసీనులయ్యారు. గడియారంలో 9 గంటలు మోగగానే ఈరిచ్ సందర్శకులతో, భగవంతుడు మీ సహచర్యాన్ని అభిలషిస్తున్నాడు అని అన్నారు. బాబా భౌతిక కాయంతో మరి లేకపోయినా, వారి స్థానం ఆక్రమించుటకు వేరొకరు లేకపోయినా, బాబా వారి ప్రేమికులు బృందాలుగా యావత్ ప్రపంచం నుండి ఒక వారం రోజులు బాబాతో గడపడానికి నిశ్చయించి వచ్చారు. పశ్చిమ దేశస్తులు ఉదయం పూట, అంటే వెస్టర్నర్స్, తూర్పు దేశస్తులు మధ్యాహ్నం సంకీర్తనలకు సమాయత్తమై వాద్య పరికరాలతో వచ్చారు. బాబా సశీరంగా సంచరించిన వేళ వారి సహవాసం పొందిన కొందరైతే వారి చిత్రపటం ముందు బ్రోకరిల్లి భోరున విలపించారు. మేమంతా గుండెని రాయి చేసుకొని వారందరినీ ఓదార్చే పనిలో ఉన్నాం. అయితే అంతవరకు బాబాను చూడని వారు కూడా ఆ ప్రీతముని దివ్యత్వాన్ని చవిచూస్తూ చలించిపోవట చూసి మేమంతా విస్మయముందాం. బాబావారి దివ్య ప్రభ ప్రసరించి రోజు రోజుకు పెరుగుతున్న ఆ ప్రేమికుల హృదయాలను కదిలిస్తూ ఉంటే క్రమేపీ మండలి వారు ఊరట చెందారు. అలా బాబావారి దర్శనం కొనసాగుతూ ఉంటే బాబా ఇచ్చిన ఒక సందేశం, నా పని కొనసాగించవలసిందే, నా ప్రేమ మిమ్మల్ని నిలబెడుతుంది, నేను సదా మీతోనే ఉంటాను అనే బాబావారు ఇచ్చిన సందేశం ఆ సమయంలో ఆర్నవాజ్కి గుర్తొచ్చిందట. గురుప్రసాద్ యజమాని అయిన మహారాణి శాంతాదేవి దర్శన కార్యక్రమానికి వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. ఆమె తొలి రోజు దర్శనానికి వచ్చి ద్వారం చెంత మెహ్రా మణిలను పలుకరించి ఆ తరువాత నాతో మాట్లాడింది. అలా మాట్లాడుతూ వెనుకకు తిరిగి మెహ్రాను చూసి శాంతాదేవి, అక్కడ బాబా నిలబడినట్లే ఉంది అని ఆర్నవాజ్తో అన్నారట. అసలు బాబాకు మెహ్రాకు పోలికలు లేకపోయినా చూపరుల్లో అధికులు అలా అనడం
నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఇక్కడ ఆరణవాజు మనకు తెలియజేస్తున్నారు. అలా 3 మాసాలు గురుప్రసాదలో గడిపి విధి లేక బాబా లేకుండానే మేము మెహరాజాద్ తిరుగు ప్రయాణాన్ని సాగించవలసి వచ్చింది. ఇంకా మాకు బాబా వారి వియోగ బాధ సమస్య పోలేదు. నేను తరచూ ఏకాంతంగా కూర్చొని బాబాతో ముచ్చట్లని గుర్తు చేసుకునేదాన్ని. ఆయనకు అంతిమంగా ఒక తీవ్రమైన ఈడ్పు వచ్చి అంతిమ శ్వాస విడిచారు. అప్పుడు గతంలో నేను బాబా వారి కాళ్ళు పడుతుండగా ఒక ఈడ్పు నా చేయిని విసిరివేసిన సంఘటన గుర్తొచ్చింది. మనం ఇంతకుముందు చదువుకున్నాం కూడా. అప్పుడే వారు చూసిన ఒక చూపు, చూసావా, ఎప్పుడైనా ఈ ఈడ్పుల వలనే నేను మరణిస్తాను అన్నట్లుందట. ఈడ్పు వలన వారి అందమైన దేహఛాయ కూడా మారింది. ఆ రోజుల్లోనే నాకు ఇంకొక కళ వచ్చింది. ఆ కళలో బాబా వారు పరుపుపై కూర్చొని ఉన్నారు. వారి ముఖంలో తెలుపు నీలం ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. బాబా వారి కళ్ళు ఉబ్బెత్తుగా ఉన్నాయి. బాబా లేరనే విచారంతో నేను ఒక మూల సాగిలబడి బాధపడుతూ ఉన్నాను. బాబా తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నారు. ఎందుకు బాబా, నేనేం చేయాలి అని బాబాని అడిగాను. నా చేయి అందిస్తున్నాను, ఎందుకు అందుకోవు అని బాబావారు సౌజ్ఞ చేశారు. అప్పుడు నేను బాబావారి చేతులు మృదువుగా సాకి వాటిని ముద్దు పెట్టుకున్నాను. నాకు ఏడుపు వచ్చింది, అయినా తమాయించుకున్నాను. నాలో నేను, బాబా ఎందుకు వెడలిపోయావు అంటూ బాధపడ్డాను అంటూ ఇక్కడ ఆర్నవాజ్ తెలియజేస్తున్నారు. బాబా దయ వలన మెహరా ఈ 3 నెలల్లో సర్దుకున్న బాబా లేని మెహరాజాదులో అతని స్మృతులతో విషాదం అనుభవిస్తూనే ఉంది. బాబా లేని లోటు ఒకవైపు బాధిస్తూ ఉంటే, ఆమె కుటుంబ సభ్యులు కొందరు బాబాను భగవంతునిగా గుర్తించలేదన్న భారం ఆమెను కలవర పెడుతోంది. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, బాబా వద్దకు నేను ఎప్పుడు వెళ్తాను అని మెహరా అడిగేది. ఆ ప్రశ్నకు నేను స్పందించి, మెహరా, బాబా నిన్ను మా కొరకు వదిలి వెళ్ళారు, అందుకు ప్రయోజనం ఉంది. బాబా నీకు దివ్య ప్రేమను అందించారు. ఇప్పుడు ప్రేమికులు బాబాను ఎలా ప్రేమించాలో తెలిపే బాధ్యత నీది అని ఆర్నవాజు మెహరాతో చెప్పిందట. మెహరా తన కిటికీ గది వద్ద నిలబడి బాబా యొక్క తలపులతో విచారించగా ఆ ఎదురుగా ఉన్న ఒక చెట్టుని చూసింది. జూలై నెలలో ఒక ఉదయం ఆ చెట్టు బెరడు చెదిరి అందులో బాబా వారి వదనం స్పష్టంగా మెహరాకు కనపడింది, గోచరించిందట. మెహరా తన కళ్ళను తానే నమ్మలేక మనీని మరికొందరు స్త్రీలను పిలిచి వారికి చూపించింది. వారు కూడా వచ్చి చూసి అది యథార్థమని అందరికీ ఆశ్చర్యంగా తెలియజేశారు. ఆ చెట్టు బెరడుపై బాబా వారి ముఖం కనబడింది క్లియర్గా. అది మనం చాలా మంది చూసి ఫోటోలు కూడా చూశారు. ఈ వింత మెహరాకు బాబా సన్నిధి ప్రసాదించి మంచి ఓదార్పునిచ్చింది. ఆ విధంగా బాబా మెహరాకు తన యొక్క ఉనికిని చాటి ఆమె ఆనందంగా ఇతరులతో మెలిగేలా బాబా చేశారు. 6 నెలల తరువాత మెహరా బాబా ప్రేమికులకు ఈ సందేశం తయారు చేసి బరువెక్కిన హృదయంతో బాబా వారి ప్రథమ అమర్తిది అయిన 31 జనవరి 1970 రోజున ప్రేమిక సమూహానికి ఒక సందేశాన్ని తయారు చేసి చక్కగా చదివి వినిపించి, ఆ సందేశం ఎలా ఉంది అది చదివి మనం ఈరోజు ముగించుకుందాం. మెహరా రాసిన సందేశం ఎలా ఉంది. ప్రీతమ బాబాకు చేరువైన ప్రేమికులారా, ప్రీతమ బాబాయే ప్రేమ. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమే. ప్రీతముడు మనపై ప్రేమతో, పెద్దల యందు ప్రేమతో తాను బాధపడి జీవితం త్యాగం చేశాడు. ప్రీతముని ప్రేమనందుకొను అర్హత కలిగి ఉండుటకు అతనిని అధికాధికంగా ప్రేమించదగుమగాక. ప్రీతముని సత్య ప్రేమ సందేశముల వ్యాప్తి చేసి సేవించదముగాక. అన్నిటికన్నా మిన్నగా బాబాను ప్రేమించండి, ప్రేమ జీవనాన్ని సాగించండి. ప్రీతమ బాబా తన కొంగు గట్టిగా పట్టుకోమని హెచ్చరించారు. ఏది ఏమైనా ఆ హెచ్చరిక గుర్తు ఉంచుకోవటం ముఖ్యం. ప్రీతముడు దైవీ మానవుడు. ప్రీతముడు మనపై ఉంచిన విశ్వాసమునకు నిజాయితీ, ప్రేమతో
పాత్ర మగుదుముగాక. ప్రీతమ బాబా మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక అంటూ మెహరా ఈ సందేశాన్ని తయారు చేసి 31 జనవరి 1970 అంటే మొట్టమొదటి అమర్త్యది నాడు ఈ సందేశాన్ని అక్కడ హాజరైన ప్రేమికులందరికీ మెహరా అందించడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు చక్కగా తెలియచేశారు. నిజంగా అది ఆ సమయం నిజంగా చాలా చాలా క్రిటికల్ అండి. ఆ టైంలో ఈ మండలి వాళ్ళంతా బాబా లేని సమయంలో ఆ కార్యక్రమం చేయాలంటే వాళ్ళు పడిన ఆవేదన వర్ణనాతీతంగా ఉంటది. నిజంగా ఆ టైంలో బాబా ఎంత వర్క్ చేశారన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొత్త ప్రేమికులకి భగవంతుడు ఇక్కడ లేని స్థితిలో, అంటే మనకు లేని స్థితిలో ఉన్నాడని తెలియజేయాలని ఆ స్త్రీ మండలి కానీ ఆ మండలి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో నిజంగా. అంటే ఆ టైంలో బాబా వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళు ఎంత ఆవేదన పడి ఉంటారు ఆ సమయంలో. అప్పుడు బాబా ఆ మహిమే చేయాల్సి వచ్చింది. నేను అంతటా ఉన్నానని ఓ చెట్లో తన రూపాన్ని చూపించారు. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరు చదివే విధానం కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుందండి. జై బాబా. అందరికి జై బాబా అండి. ఇప్పుడు విశాలి గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. जय मेहर बाबा जी। अवतार मेहर बाबा की जय। ఇది వరప్రసాద్ గారు మీకు బాబా ప్రేమ జై బాబమ్మ. థ్యాంక్ యూ అమ్మ. జై పాడండి బాబా. పాడండి. జై బాబా. బాబాకి హారతి ఇవ్వండి. బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. मेहरा मनोहरा मणिजा सहोदरा आरती गुणरा आदि गुरु ममो आरती गुणरा आदि गुरु मेहरा मनोहरा मणिजा सहोदरा आरती गुणरा आदि गुरु आरती गुणरा आदि गुरु आदि गुरुडवो आदि गुरुडवो आदि गुरुडवो आदि गुरुडवो आदि शक्तिवि अवतारुडवो आदि शक्तिवि अवतारुडवो मेहरा मनोहरा मणिजा सहोदरा आरती गुणरा आदि गुरु ममो आरती गुणरा आदि गुरु ये विधि मेहरा निनि प्रेमिंచెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో मेहरा मनोहरा मणिजा सहोदरा आरती गुणरा आदि गुरु ममो आरती गुणरा आदि गुरु मंडलिनी केटुला अर्पणमैरो मंडलिनी केटुला अर्पणमैरो अटुले मम्मो अर्पणकारि अटुले मम्मो अर्पणकारि मेहरा मनोहरा मणिजा सहोदरा आरती गुणरा आदि गुरु ममो
హారతి గొనరా ఆది గురు మాము హారతి గొనరా ఆది గురు अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा जय बाबा थैंक यू बाबा జై బాబా అందరికీ జై మేర్ బాబా మళ్ళీ జై బాబా మళ్ళీ ఇద్దరు హారతి పాడారు బాబాకి చాలా సంతోషం. ఈరోజు బాబా అందరు డబల్ అందరు చక్కగా పాడి వినిపించారు. అన్ని హృదయాలు ఆయన కోసం సంకీర్తన చేశాయి. అలాగే మన మణికి మళ్ళీ మనందరం బాబా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు చక్కని కార్యక్రమాన్ని బాబా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని మనందరికీ కలిగించారు. బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా సీత గారు చక్కగా కండక్ట్ చేశారు. మీకు ధన్యవాదాలు. బాబాకి జై బాబా జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా జై బాబా అందరికి జై మెహర్ బాబా. జై అవతార్ మేర్ బాబా మెహర్ బాబాకి అవతార్ మెహర్ జై. బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा బాలరాజ్ గారు శ్రావణి గారు జై బాబా. శ్రావణి మెహర్ జై బాబా. అమ్మ శ్రావణి జై బాబా.